హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే ఇంకో కస్టమర్ బ్లౌజ్ పీస్. ఇది బ్యాక్ నెక్ డిజైన్. ఇటువైపు కూడా ఉంది, ఫోల్డ్లో వెళ్ళిపోయింది. ఓకే, దీనికి హ్యాండ్ డిజైన్ అయితే ఇలా ఇచ్చారు. ఈ బ్లౌజ్ స్టిచ్ అయ్యాక దీని లుక్ ఎలా వచ్చింది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అదే సేమ్ ఇదే బ్లౌజ్ పీస్తో ఎన్ని రకాలుగా స్టిచ్ చేయొచ్చు అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది. బ్లౌజ్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. కస్టమర్ ఏంటంటే ఇది బ్యాక్ డిజైన్గా పెట్టమన్నారు, ఫ్రంట్కి అయితే నెక్ పెద్దది అవుతుందని. అండ్ ఆ బ్లౌజ్కి మ్యాచింగ్ శారీ ఇది. శారీ కూడా పీకో ఫాల్ చేయమన్నారు, సో అది కూడా చేసేసాను. అండ్ నేను స్టిచ్చింగ్ వీడియో నేను ఫ్రంట్ నెక్ ఏం పెట్టానంటే పాన్ పట్టా షేప్ ఉంటుంది కదా, ఆ షేప్ పెట్టాను. అండ్ ఇచ్చిన వర్క్ అయితే బ్యాక్ నెక్ పెట్టాను. కస్టమర్ అయితే అలాగే స్టిచ్ చేయమన్నారు. ఎందుకంటే బ్యాక్ నెక్ ఏంటంటే చిన్నది కాదు, అలానే పెద్దది కాదు, అది మీడియంగా ఇచ్చారు. బ్యాక్ కూడా అది చిన్నదే అవుతుంది, కానీ వర్క్ అలా ఇవ్వడం వల్ల అలానే స్టిచ్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇలా కాకుండా ఏఐ ద్వారా ఎన్ని రకాలుగా స్టిచ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూడండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తా. బాయ్.